హాయ్ అండి, పండుగ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ వేపుడండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. కాకరకాయ చేదు రాకుండా ఉండాలంటే మనం కాకరకాయ ముక్కలు చిన్నగా కోసుకొని అందులో మనం ఉప్పును వేసుకొని పావుగంట సేపు అరగంట సేపు పక్కన ఉంచేసిన తర్వాత ఒకసారి కలుపుని పెట్టేసుకున్న తర్వాత పక్కన ఉంచేసిన తర్వాత ఇలా వాటర్ అనేది వస్తాయండి. అవి మనం పిండుకొని కొద్దీ వాటర్ వస్తుంది. అలా గట్టిగా పిండుకొని మనం ఉంచుకోవాలి. అదైతేనే ఎప్పుడు పెట్టుకోవాలి. నాకు ఒక అర కేజీకి పావు కేజీ తీసుకున్నానండి. నాకైతే ఇలా వాటర్ అయితే ఇన్ని వచ్చినాయండి. చూసారా, అలా గట్టిగా పిండుకోవడం వల్ల అన్నీ వచ్చినాయి నాకు వాటరు. ఇదిగోండి అలా చూపిస్తున్నాను విధంగా ఇలా గట్టిగా పిండుకొని ఇలా పెట్టుకోవాలండి. చూసారా, సన్న ముక్కలు కోసుకున్నాను. సన్న ముక్కలు కోసుకున్న వల్ల మనకి చేదు అనేది ఉండదు. ఆల్రెడీ మనం ఉప్పులో పిండడం వల్ల కొంత చెదిపోద్ది. ఏగడంతో ఫుల్గా చేదు అనేది ఉండదండి. కాకరకాయ వేపుడులానే ఉండదు. అలాగే స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకుని మనం ఏపడినైతే వేగించుకోవాలి. చాలాసేపు వేగాలండి. ఎందుకంటే మనకి చేదది ఉండకూడదు అనుకుంటే ఎక్కువసేపు వేగించుకోవాలి. అలాగే ఈ ఏపుడు అనేది మనకి వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు ఎంత ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందండి. నేను కొంచెంగా చేసుకొని అలాగే నేను కూడా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను. మా పిల్లకైతే చాలా ఇష్టమండి ఏపుడు అనేది. చూసారా, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిందండి. అలా వేగితే కొద్దిగా కలర్ అనేది మనకి మారుతుందండి. అలా కలుపుకుంటూ ఉండి చూసారా, దాని మీద మనకి కలర్ అయితే మారింది. ఇప్పుడు సాల్ట్ని అయితే వేద్దామండి. సాల్ట్ని అంతా వేసిన తర్వాత బాగా కలపండి. బాగా కలిపితేనే అన్ని ముక్కలకి పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత కారం అనేది వేద్దాము. కారం కూడా వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత ఇలా చూసారా, అసలు కాకరకాయ వేపుడు అంటే మనకి ఎంత ఇష్టమండి. చూసారా, ఎంత టేస్టీకరమైన ఎన్ని రోజులైనా వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసేసుకుంటే. చూసారా, ఎంతో క్రిస్పీకరమైన కాకరకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. చూసారా, ఈ విధంగా చేసుకోవాలండి. చేదు రాకుండా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.